హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిగా. మేము నిన్న కుక్కటిపల్లిలో లులు మాల్కి వెళ్ళాము. నిన్న మా వారికి నైట్ డ్యూటీ ఉండే, ఈరోజు ఆఫ్ ఉంది కదా అని ఇంట్లోనే ఉన్నాను కదా అని బయటికి తీసుకెళ్ళాడు. చిన్నోడు ఒకటే ఉన్నాడు, పెద్దోడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చిన్నోడు మాత్రం మమ్మల్ని వదిలేసి ఉన్నాడు, వాళ్ళ డాడీ నన్ను అయితే అసలు వదిలేసి ఉన్నాడు. అందుకని వాడు ఒకటే ఉన్నాను కదా డాడీ. ఇది ఫస్ట్ టైం అండి మేము లులు మాల్కి వెళ్ళాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ కుదరలేదు. ఇక మల్కాజ్గిరి నుంచి కుక్కటిపల్లికి 1 అవర్ అండి. 4 o'clock బయలుదేరి 5 అయిందండి అక్కడికి వెళ్ళేసరికి. ఇక మెట్రో స్టేషన్కి కూడా దగ్గరేనండి, వాకపుల్లే. కాకపోతే మేము వెళ్ళలేదు. మల్కాజ్గిరి నుంచి మెట్టుగూడ నుంచి మెట్రోకి రావచ్చు, దూరం కావచ్చు అని బైక్ మీదనే వచ్చాము. కానీ పర్లేదు, మంచిగానే ఉంది. ఇది లులు మాల్కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. అక్కడ అందరూ బ్యాగులు తెచ్చుకుంటుంటే అరే నేను కూడా తెస్తే అయిపోయింది కదా, షాపింగ్ చేసేదాన్ని అనుకున్నాను. లోపలికి వెళ్ళాక తెలిసింది, కొంచెం నాకు రేట్ ఎక్కువ అనిపించింది. చూపిస్తాను ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఎంత రేట్ ఉన్నాయో చూపిస్తాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొంచెం ఆలోచించే పెట్టుకోవాలి. కొన్నిట్లలో తక్కువనే ఉన్నాయండి, అని అలా అని అన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పట్లేదు, కొన్ని తక్కువనే అనిపించాయి. బయట కంటే చూసి తీసుకోవాలి. మాత్రం వృధాగా రూపాయి ఖర్చు పెట్టనండి. ఏది పెట్టాలన్నా ఆచి చూసి పెడతాను. ఇది డబ్బుపై ఆపక్షణ అనుకోవచ్చు, ఆ పీసీ అనుకోవచ్చు అన్నారు కూడా, కానీ నేను అట్లా వృధాగా మాత్రం పెట్టాను. నాకు మనసుకు నచ్చి తీసుకోవచ్చు అంటేనే తీసుకుంటాను. తీసుకున్నాక బాధపడద్దు కదా, వాళ్ళేం ఇవ్వరు కదా, మన అనేవాళ్ళు వచ్చి మనకైతే ఇవ్వరు కదా. సర్లేండి, ఇదంతా ఈరోజు పిల్లలకి తీసుకునే స్నాక్స్ అండి. అన్ని చాక్లెట్లు, కుకీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక బాక్స్కే 400 అంట. 399 ఎందుకు పెడతారో అది బిజినెస్ వాళ్ళ మైండ్ అనుకుంటా. 399 అంటేనే 300 లోపల వస్తున్నాయి కదా అనుకుంటారని పెడతారేమో, నాకు తెలియదు. ఇక మా చిన్నోడు అక్కడికి వచ్చిందే మొదలు, ఇదిగోండి డాడీ, అదిగోండి డాడీ అని చెప్తున్నాడు. ఆయనకి చిన్నగా ఒక చాక్లెట్ అయితే కొనిచ్చాము. ఇది లోపలికి ఫిష్ మార్కెట్ అండి. ఇన్ని ఫిష్ నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అండి. ఇక చూడండి, పీతలు అయితే కలర్గా ఉన్నాయి. వీటికి లబ్బర్ చుట్టారు, ఎందుకంటే పట్టేస్తాయంట. ఇవి సొర చేపలు లాగా ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ముక్కలుగా కట్ చేసి ఇస్తున్నారు. రేట్ పర్లేదు, తీసుకోవచ్చండి, మంచిగానే ఉన్నాయి. కాకపోతే ఫ్రెష్గా మరి ఏంటో నాకు తెలియదు. ఫిష్ అక్వేరియంలో ఉండే ఫిష్లు అండి, చాలా బాగున్నాయి. మా ఇంట్లో కూడా ఉంది, చూపిస్తాను. ఇవి మ్యారినేట్ చేశారండి, అన్ని మసాలాలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇక పెట్టేసి అడ్డుకోవచ్చు మనం. దానికి రేట్లు దానిపైనే ఉన్నాయండి. ఇవన్నీ అవే చేపలు, చికెన్, మటన్. ఇవి పాముల్లా ఉన్నాయి. మా సైడ్ అయితే బొమ్మలు అంటారు, మరి మీ సైడ్ ఏమంటారో. ఇట్లా పొడుగుగా ఇంత పొడుగు ఉన్నాయండి. ఇవి చికెన్ ఎట్లా ప్యాకింగ్ చేస్తారో చూడండి, అసలు చైనా వాళ్ళలాగా అనిపించింది నాకైతే. ఇది కూరగాయల మార్కెట్ అండి. కలర్ క్యాప్సికాలు చూడండి, మార్కెట్లో దొరికాయి. ఇవి అరటి పండ్లు చూడండి, ఇట్లా పింక్ కలర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. వీటిని ఏమంటారో. ఈ ఫ్రూట్ ఏంటోనండి, లోపల ముంజకాయ లాగా ఉన్నాయి. నాకు ఇదే ఫస్ట్ టైం. కేజీ 390 అంట. ఇవి ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్గా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ముళ్ళుగా ఒక కాయ ఉంది, అదేంటో అనపకాయనా పనసకాయనో తెలియదు, నేను ఎప్పుడు తినలేదు. ఇది ఏంటిదో మరి నాకు తెలియదు. అక్కడ ఉన్నాయి బోర్డులు, కానీ నేను కొత్త చూస్తున్నా. డ్రాగన్ ఫ్రూట్ తెలుసులేండి. ఇక్కడ సపోటా పండు నా ఫేవరెట్ అండి. ఇవన్నీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి. పక్కన ఫుడ్ స్టాల్ లాగా ఉందండి. ఇక్కడ బయట కూల్ డ్రింక్స్, పక్కన సాలడ్, వెజ్, నాన్ వెజ్, బేకరీ ఐటమ్స్, చాట్స్, ఇంకేముంది స్వీట్స్ అన్ని ఉన్నాయి. అలా చూస్తూ వెళ్ళిపోయాము. చూడండి, ఇవన్నీ చాట్స్ అంట అండి. దానికి ఎంఆర్పి ఉన్నాయి. చూడండి, చూపిస్తాను. ఇక 110 అంట, 50 రూపీస్ అంట. ఒక్కొక్క ఐటమ్ బట్టి ఒక్కొక్క రేట్ ఉందండి. బేకరీ ఐటమ్ అయితే తింటే బాగుంది అనిపించింది. బాగుంది. బయలుదేరాము బయటికి. ఇవన్నీ స్వీట్ షాప్సే అండి, రకరకాల స్వీట్లు. ఇన్ని ఐటమ్స్ మనం ఎక్కడ చూడం కదా. ఇవన్నీ బేకరీ అండి. కేక్స్, స్పాంజ్ కేక్, ఇది డోనెట్ అనుకుంటా. దానిపై చాక్లెట్ సిరప్ పోసారు. నేను ఎప్పుడు తినలేదు. ఇవి చిలకలు అంటారు చూడండి, అవి లాగానే అనిపించాయి, నాకు తెలియదు. వాటి ఎంఆర్పి చూపిస్తున్నాను. ఇవి బిస్కెట్లా లేకపోతే కేక్స్ తెలియదు, చూస్తే క్రిస్పీగానే ఉన్నాయి. ఇవి కప్ కేక్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి డ్రై ఫ్రూట్స్ అంటే ఖర్జూరాలు అంటారు కదా, అవి. వాటి ఎంఆర్పి కూడా వాటిపైనే ఉన్నాయి. ఇన్ని రకాలు చూడడం ఇదే ఫస్ట్ టైం. ఈతకాయలు కూడా ఉన్నాయండి, మనకు ఊళ్ళో దొరికే ఫ్రీగా. ఇక్కడ 400, 500 ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకునే యాక్టివిటీ లాగా ఉన్నాయి. టికెట్ ఏం లేదండి, ఫ్రీ అనంట. పిల్లోనికి యాక్టివిటీ లాగా ఉంటుంది కదా అని ఆడిపించాను. పైన తీసుకున్నాము గేమ్స్కి. 700 పెడితే ఏ గేమ్ అయినా ఆడుకోవచ్చు అంట. మేము ఏమేమి ఆడిపించానో చూపిస్తాను. ఇది మాత్రం ఫ్రీగానే ఆడిపించారు. ఇది ఇట్లా జంప్ చేస్తూ ఇక్కడ స్పిన్ ఉంటుంది, దాన్ని తిప్పాలంట. తిప్పేస్తే అక్కడ ఏమో యాక్టివిటీ లాగా ఉందండి. మొత్తానికి అయితే డ్రాయింగ్ చేస్తున్నారు పిల్లలు. ఇక పైకి వెళ్ళాము ఇదంతా ఆడిపించాక. మన ఆడవాళ్ళకి కావాల్సిన జ్యువెలరీ, బట్టలు అన్నీ చూపిస్తాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ఇంకా వీడియోలు వస్తానే ఉంటాయి. మీకు మళ్ళీ మాత్రం ఎంటర్టైన్ చేయడమే నా బాధ్యత. ఇక చూడండి, ఇవన్నీ ఆడిపించేసి పైకి వెళ్ళాము. ఇంకా చాలా లెంతీగా అయిపోతుందని షార్ట్గా పెడుతున్నాను, మీకు బోరింగ్గా ఉండకూడదని. ఇంకా ముందు పెడతాను చూడండి. ఇది ఒక్కటే కాదు, ఇంకో బ్లాగ్ కూడా చేస్తాను. ఇది ఆడాక పైకి వెళ్ళాము. 700కి కార్డ్ లాగా ఇస్తున్నారు. ఒక 3 గేమ్సే ఆడారండి. ఆ 3 గేమ్స్కే 250 అయిపోయిందండి. సర్లే అని మళ్ళీ వచ్చినప్పుడు ఆడదాము, అప్పటికే చీకటి అయిపోయిందని ఇంటికి వచ్చాము. ఇంకేం